2 రోజులుగా ఇండియా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు స్లెడ్జింగ్ చేసుకుంటూనే ఉన్నారు లార్డ్స్‌లో. బట్ మ్యాచ్ అయిపోయాక, ఇండియా ఓడిపోయాక 22 రన్స్‌తో బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజాను దగ్గరకు తీసుకొని ఓదార్చడం ఎంతమంది గమనించారు? అదే బ్యూటీ ఆఫ్ క్రికెట్ అనమాట. జెంటిల్మెన్స్ గేమ్ అని అందుకే అంటారు. అండ్ అసలు ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోతాము అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంటే లాస్ట్కి వచ్చేసరికి మన వైపు గేమ్ లేదనమాట. కానీ ఫస్ట్ నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గెలవాల్సిన జట్టు మనమే. క్రికెట్లో ఏదైనా జరగచ్చు అంటే ఇదే నిదర్శనం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎంతమంది ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఇండియా ఓడిపోయిందన్న బాధ పక్కన పెట్టేస్తే చాలా మజా వచ్చేసింది. అంటే ఒక T20 క్రికెట్ చూసినా కూడా ఇంత ఎక్స్పీరియన్స్ రాదనమాట. ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూసాం మనము. అట్ లాస్ట్ మన వైపు గేమ్ లేదు. బట్ ఓకే, అన్ని గేమ్స్ మనం గెలవాలని లేదు, ఇంకా మనకు ఛాన్స్ ఉంది, ఇంకా 2 టెస్టులు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఒక్క ఇండియన్ ప్లేయర్ వల్ల ఓడిపోయాము. ఎస్, ఒక్క ఇండియన్ ప్లేయర్ వల్లే ఓడిపోయాము. ఆ ప్లేయర్ ఎవరో నేను చెప్తాను. సో ఆ ప్లేయర్ పేరు చెప్పాక మీరు కూడా అవుననుకుంటున్నారో లేదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ మనం ఈ 5th డే ఎలా జరిగింది, నిన్న మనం వీడియోలో ఏం చెప్పాము? రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ఈ ఇద్దరు ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే మనకు అంత ఎక్కువ శాతం గెలిచే ఛాన్స్ ఉంటుంది, విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. బట్ ఈరోజు ఏం జరిగింది? రిషబ్ పంత్ని ఒక అన్ప్లేయబుల్ డెలివరీతో జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడనమాట. సూపర్, చాలా బాగా వచ్చింది ఆ బాల్. సో రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందరు, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కొక్కరు వెళ్ళిపోయి మ్యాచ్ ఎప్పుడో సాయంత్రమే అయిపోవాలి. మ్యాచ్ 5:30కే మ్యాచ్ అయిపోవాలి. కానీ జడేజా ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాడా లార్డ్స్లో. బట్ చెప్పా కదా ఫస్ట్లోనే, ఓడిపోవడం కొంచెం బాధ కలిగిస్తుంది, కానీ జడేజా ఇన్నింగ్స్ మాత్రం చాలా మందికి గుర్తుండిపోతుంది. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అనమాట. సో 61 రన్స్ 181 బాల్స్లో ఎలాంటి బౌలర్స్ని ఫేస్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు, సూపర్. అండ్ జడేజాకు సపోర్ట్ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా అస్సలు మర్చిపోకూడదు. కొట్టింది కేవలం 5 రన్స్, 54 బాల్స్ ఫేస్ చేశాడు అనమాట. సాయంత్రం అయిపోతున్న మ్యాచ్ నైట్ వరకు వచ్చి ఇంత లేట్గా వీడియో బయటకు వస్తుంది అంటే దానికి కారణం కూడా జస్ప్రీత్ బుమ్రానే. సో బ్యాటింగ్లో అడ్డు నిలబడిపోయాడు. బట్ లాస్ట్కి టెంప్ట్ అయిపోయి షాట్ ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత మొహమ్మద్ సిరాజ్ కూడా ఎవ్వరూ కూడా తక్కువ కాదు. సో చాలా బాగా ట్రై చేశారు. కానీ ఒకరి వల్ల ఓడిపోయాం. మళ్ళీ చెప్తున్నా, ఆ ఒక్కరి గురించి ఖచ్చితంగా చెప్తాను. సో లాస్ట్కి చూసాము అంటే వాళ్ళ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్స్, బెన్ స్టోక్స్ 3 వికెట్స్, బ్రైడన్ కార్డ్స్ 2 వికెట్స్, షోయబ్ బషీర్ 1 వికెట్, క్రిస్ వోక్స్ 1 వికెట్. సో ఇక ఈ మధ్య గేమ్లో స్లెడ్జింగ్స్ జరిగాయి, తిట్టుకున్నారు బ్రైడన్ కార్డ్స్ అండ్ అలాగే జడేజా అవ్వచ్చు, లేకుంటే ఇంకా కొంతమంది అవ్వచ్చు. ఒకటి మాత్రం నన్ను బాగా నా అటెన్షన్ గ్రాప్ చేసింది. అదేంటి అంటే, హ్యారీ బ్రూక్ వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేసేటప్పుడు ఏమన్నాడు అంటే, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు SRH టీంలో ఉన్నప్పుడు ఇలా ఉండేవాడివి కాదు. అప్పుడు నేను చూశాను నువ్వు ఎవరిని ఏమనేవాడివి కాదు అని చెప్పి అంటున్నాడు. అంటే అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? హ్యారీ బ్రూక్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కెరియర్ స్టార్ట్ చేసాక ఇలా వెంటనే కెరియర్ స్టార్ట్ చేసిన వెంటనే వెళ్ళి ఒక బ్యాట్స్మెన్తో ఇలా ఎప్పుడైనా మాట్లాడావా? లేదు కదా. ఎక్స్పీరియన్స్తో వచ్చింది. సో తను కూడా ఎవాల్వ్ అవుతున్నాడు, ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళ్తున్నాడు. అంటే నువ్వు ఎలా చూసావో అలానే లైఫ్ లాంగ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఓకే, స్లెడ్జింగ్లో ఒక భాగం అయ్యుండొచ్చు, కానీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటి మాటలు అవసరమా చెప్పు. అది కూడా ఏముంది చెప్పండి, తన బాడీ తనకి ఏం ఆడుకుంటున్నాడు, మీ యాక్షన్స్కి తను రియాక్షన్ ఇస్తున్నాడు, అంతే తప్పితే తను వచ్చి మళ్ళీ గెలుక్కోలేదు కదా. సో ఇదనమాట నాకు నచ్చలేదు హ్యారీ బ్రూక్ చేసింది. సో ఇది పరిస్థితి. ఇక ఇంకొక విషయం మాట్లాడాలి, సరే 2 విషయాలు మాట్లాడాలి. ఫస్ట్ ఏంటి అంటే పాల్ రైఫల్. సో అంపైర్ అనమాట. బేసిక్గా అంపైర్ కావాలని ఎవరు తప్పులు చేయరు. బట్ నాకు ఈ మ్యాచ్లో నేను ఒక్కటే చెప్పట్లేదు, ఇది కావాలంటే మీరు వెళ్ళి న్యూస్ చూడండి. ఈవెన్ అశ్విన్ చెప్పాడు, అలాగే అనిల్ కుంబ్లే కూడా మాట్లాడాడు ఈ పాయింట్ గురించి. అదేంటి అంటే, కొన్ని క్లోజ్ కాల్స్ ఉంటాయి కదా, ఆ క్లోజ్ కాల్స్ అంటే మనం బ్యాటింగ్ చేసేటప్పుడేమో ఆ క్లోజ్ కాల్స్ మనకు ఫేవర్గా రావట్లేదు. అంటే మా క్లోజ్ నాట్ అవుట్ అవడం అనుకుంటే ఖచ్చితంగా మనం అవుట్ అయిపోతున్నాము, కానీ అది నాట్ అవుట్ కూడా ఇవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కానీ అదే ఇంగ్లాండ్ వాళ్ళకి మాత్రం ఫేవర్గా వెళ్తున్నాయి. చాలా వెళ్ళాయి కూడా ఈ టెస్ట్ మ్యాచ్లో, ఈ లార్డ్స్ టెస్ట్లో. సో ఎందుకు అంటే అంపైర్ ఎవరు కావాలని తప్పులు చేయరు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే,
డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100% ఎవరు కూడా ఇవ్వలేరు ఒక మ్యాచ్లో, కానీ కనీసం ఒక 80%, 85% ఆ అక్యురసీని మెయింటైన్ చేయాలి కదా. ఒక టీంకి ఒకలాగా ఫేవర్స్ ఇచ్చి ఇంకొక టీంకి ఫేవర్స్ ఇవ్వకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ అవుతుంది. ఇలాంటి టీమిండియాకి చాలాసార్లు జరిగాయి. పాల్ రైఫిల్ గారు చూసుకుంటే బాగుంటుంది అంపైర్. ఇక నెక్స్ట్ ఈ ఇష్యూ నిన్న జరిగింది. అంటే నేను సోషల్ మీడియాలో చూసాను, అందుకే దీని మీద రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నిన్న ఆకాష్ దీప్ నైట్ వాచ్మెన్ లాగా వచ్చి అవుట్ అయ్యాక సోషల్ మీడియాలో చాలామంది కేఎల్ రాహుల్ని ట్రోల్ చేశారు. అంటే కేఎల్ రాహుల్ సింగిల్ తీయకుండా ఉండాల్సింది, ఆకాష్ దీప్కి స్ట్రైక్ ఇవ్వకుండా ఉండాల్సింది, లేకుంటే వికెట్ పడేది కాదు, ఇలాంటివి. మీరు కోపంలో మాట్లాడుతున్నారు, కేఎల్ రాహుల్ స్ట్రైక్ ఇచ్చాడని చెప్పి అరుస్తున్నారు. కొంచెం లాజికల్గా కొద్దిసేపు ప్రశాంతంగా, నన్ను కూడా తిట్టకండి ఇప్పుడు మరి మీకు అది నచ్చకుంటే. సో కొంచెం లాజికల్గా ప్రశాంతంగా ఆలోచించండి. నైట్ వాచ్మెన్ ఎందుకు వస్తాడు? ఇంపార్టెంట్ ప్లేయర్ని దింపలేకనా? ఇంపార్టెంట్ ప్లేయర్ ఆ బాల్స్ ఆడలేకనా? ఇంకొక వికెట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే ఒక మెయిన్ బ్యాట్స్మెన్ వికెట్ పడకుండా ఉండడానికే నైట్ వాచ్మెన్ని పంపిస్తారు, అంతే కదా. సో వచ్చిందే తను అందుకు, బట్ వికెట్ పడిపోయింది, అన్లక్కీ. ఇక్కడ సింగిల్ తీయకూడదని లేదు. ఒకవేళ అలా సింగిల్ తీయకుండా క్రీజ్లో నిలబడి బాల్స్ డాట్ చేసుకోవాలంటే మెయిన్ బ్యాట్స్మెన్ని పంపిస్తారు కదా. సో జరిగిపోయింది. అక్కడ సింగిల్ తీయకూడదని ఏమి రూల్ ఏం లేదు, సింగిల్ తీసుకుంటూనే ఉండాలి. నైట్ వాచ్మెన్ వచ్చిందే అందుకు. ఆకాష్ దీప్ డిఫెన్స్ చేయగలడు అన్న నమ్మకంతో టీం పంపించింది. సో ఇలాంటివి కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఏమి అల్లాటప్ప ప్లేయర్ కాదు. ఇదే మ్యాచ్లో ఇదే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, సెంచరీ చేశాడు. మనం ముందుకు వెళ్ళడానికి తన ఇన్నింగ్స్ చాలా హెల్ప్ అయింది. ఒకవేళ తను అవుట్ అయిపోయినట్టు త్వరగా ఈరోజు ఇక్కడ వరకు కూడా మ్యాచ్ వచ్చేది కాదు, 4th డే అయిపోయేది మ్యాచ్ అనేది. సో ఇదనమాట. ఇక అది మాత్రమేనా, ఓవర్సీస్ కండిషన్స్లో తను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ క్రికెట్లో మన ఇండియన్ యాక్టివ్ ప్లేయర్స్లో తను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. సో అలాంటి ప్లేయర్ గురించి మనం పిచ్చి పిచ్చిగా ఒక్క వికెట్ పడింది, అది కూడా తనేం కావాలని ఓట్ చేయించలేదు, అలా ట్రోల్ చేయడం నాకు నచ్చలేదు అనమాట. అందుకే మీ వరకు తీసుకొని వచ్చాను. ఇక నెక్స్ట్, ఎవరి వల్ల ఈ మ్యాచ్ మనం ఓడిపోయాము? సో కొంతమంది అంటే ప్లేయింగ్ 11 ప్రకారం వస్తాను. కొంతమంది యశస్వి జైస్వాల్ అంటున్నారు. ఎందుకు యశస్వి జైస్వాల్ అంటే కొంతమంది అనుకుంటున్నారు అని చెప్తున్నాను, కొంతమంది కాదు. ఎందుకంటే ఈ ట్విట్టర్లో మ్యాచ్ జరుగుతుందని సేపు మనం చూసినప్పుడు ఎవరైతే ఆడలేదో వాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నాను. యశస్వి జైస్వాల్ అంటున్నారు, ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్లో తను ఏం ఆడలేదా? ఆడాడు కదా. అంటే ఫస్ట్ టెస్ట్లో క్యాచెస్ డ్రాప్ చేయడం పక్కన పెట్టండి, బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఆడాడు కదా. కేఎల్ రాహుల్ ఆబ్వియస్లీ ఇంతకుముందే చెప్పా, బెస్ట్ ప్లేయరు, ఆల్రెడీ సెంచరీ కూడా చేశాడు. ఇక నెక్స్ట్ కరుణ్ నేర్, ఇతని గురించి మనం మాట్లాడాలి. సో కరుణ్ నేర్ ఇస్ ద మ్యాన్ అనమాట. నేను అనుకుంటున్నాను ఇతని వల్లే మనం ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాము. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఆడలేదు, సెకండ్ టెస్ట్ ఆడలేదు, థర్డ్ టెస్ట్లో కూడా ఛాన్స్లు వస్తే 2 ఛాన్స్లు వేస్ట్. ఒక మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 40 రన్స్, ఇంకొక ఇన్నింగ్స్లో 14 రన్స్. అంటే సెకండ్ ఇన్నింగ్స్ వదిలిపెట్టండి, ఫస్ట్ ఇన్నింగ్స్లో తను కనీసం ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వకుండా కొద్దిసేపు నిలబడి ఉంటే మేబీ మ్యాచ్ మన వైపు, అంటే మనం ఎక్కువ రన్స్ చేసేవాళ్ళమేమో. ఆ ఇంటర్వెల్లో వికెట్ పడకుండా ఉంటే తర్వాత వచ్చే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళేమో. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే తను బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. ఫర్ సపోజ్ నితీష్ కుమార్ రెడ్డి తీసుకోండి, ఫెయిల్ అయినప్పుడు తనని మనం అన్నాం, కానీ ఈ మ్యాచ్లో తను కనీసం తన బాల్తోనైనా టీంకి హెల్ప్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 40 రన్స్ బ్యాటింగ్తో చేశాడు, అలాగే గేమ్ని టర్న్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు, బౌలింగ్లో వికెట్స్ తీశాడు. జడేజా సూపర్గా బ్యాటింగ్ చేశాడు. శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడకపోయి ఉండొచ్చు, ఈ సిరీస్లో హైయెస్ట్ రన్ స్కోరర్. సో ప్రతి ఒక్కరు, ఈవెన్ బుమ్రా, రిషబ్ పంత్, ప్రతి ఒక్కరు టీమిండియా ఆడడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఒక కరుణ్ నేర్ మాత్రమే, తను మాత్రమే ఏ రోలు ప్లే చేయలేదు ఈ మ్యాచ్లో. సో ఆ 40 రన్స్ 14 రన్స్ ఎందుకు ఉపయోగపడకుండా పోయాయి టీంకి? ఎందుకంటే తను వస్తున్న ప్లేస్ అలాంటిది. తను వచ్చే ప్లేస్లో ఆ కరుణ్ నేర్ ఎంత మంచి రన్స్ చేయాలి, టీంకి అడ్డు నిలబడాలి. సో వేస్ట్ అనమాట. కరుణ్ నేర్ వల్ల మాత్రమే మనం ఓడిపోయామని నాకు అనిపిస్తుంది. మరి మీరు ఒప్పుకుంటారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టీమిండియా 170కి ఆల్అౌట్ అయిపోయింది 22 రన్స్తో. ఇంగ్లాండ్ ఈ థర్డ్ టెస్ట్ని గెలిచింది. సిరీస్లో ఇప్పుడు 2 టెస్టులు వాళ్ళు గెలిచారు, 1 టెస్ట్ మాత్రమే మనం గెలిచాము, ఇంకా 2 టెస్టులు ఉన్నాయి. ఇంకా జడేజా గురించి ఒక చిన్న మాట చెప్పేసి ఇది క్లోజ్ చేసేస్తాను. జడేజా ట్విన్ 50s చేశాడు లార్డ్ టెస్ట్లో. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ 50, సెకండ్ ఇన్నింగ్స్ 50. సో 1932లో ఇండియన్ ప్లేయర్ అయిన విను మ్యాన్కెట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో రవీంద్ర జడేజా, అంటే ఇండియన్ ప్లేయర్స్ అనమాట, ట్విన్ 50s ఈ ఇద్దరు మాత్రమే సాధించారు. సో థర్డ్ టెస్ట్ కంప్లీటెడ్. 4th టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్.